మనం ఇప్పుడు మన కళ్ళతో చూస్తే అదేంటి అలా చేసి ఉండొచ్చు కదా ఇండిపెండెన్స్ టైంలో, లేదంటే ఈ సొల్యూషన్ అయితే బాగుండేది కదా, వీళ్ళు ఇలా ఎందుకు చేశారు అలా చేయొచ్చు కదా అని ఒక సొల్యూషన్ కి, లేదంటే ఒక టైప్ ఆఫ్ కంక్లూజన్ కి, లేకపోతే మనమే సొల్యూషన్స్ ఇచ్చేలాగా మనమే డిఫైన్ చేసేస్తాం ఇది ఇలా అయితే బాగుంటుంది అది తప్పు చేశాడని. కానీ అప్పటి పరిస్థితులు ఎలా ఉన్నాయో ఏంటో మనకు తెలియదు. సుభాష్ చంద్రబోస్ గారు చేసింది, నెహ్రూ చేసింది, గాంధీ గారు చేసింది, వల్లభాయ్ పటేల్ గారు చేసింది, ఇలా చాలా మంది చాలా చేశారు. అప్పుడు సర్కమ్స్టాన్సెస్ బట్టి ఇప్పుడు ఒక్కొక్కళ్ళు వాళ్ళకి నచ్చినది చేయట్లే. అప్పుడేమో అందరూ కలిపి యూనిటీగా ఉండాల్సిన అవసరం ఇంకా ఎక్కువ ఉంది ఇప్పటికంటే అప్పుడు. ఎందుకంటే దెన్ వీఆర్ ఫైటింగ్ ద ఫ్రీడమ్ స్ట్రగుల్ అండ్ వీఆర్ ఫైటింగ్ అగైన్స్ట్ వన్ ఎంటిటీ దట్ ఈస్ బ్రిటిష్. అప్పుడు ఎవరు ఎలా ఉన్నా కానీ అందరి ఎజెండా ఒకటే, ఫైటింగ్ అగైన్స్ట్ ద బ్రిటిష్. ఇప్పుడంటే ఆల్రెడీ ఫ్రీడమ్ వచ్చేసింది ప్రజల కోసం అని చెప్పి, రిలీజియన్ కోసం అని చెప్పి, బయట వాళ్ళకి సోరోస్ వీళ్ళకి ఊడిగం చేయడం అని చెప్పి, చైనా వాళ్ళ కోసం అని చెప్పి, కొంతమంది ఏమో టెర్రరిస్టులు మతం కోసం అని చెప్పి ఇలా చేస్తున్నారు. డిఫరెంట్ నెరేటివ్స్, డిఫరెంట్ ఆబ్జెక్టివ్స్ ఉన్నాయి. కానీ అప్పుడు అందరిది ఒకటే ఉంది. నేను రీసెంట్ గా చూస్తుంది నెహ్రూ చేసిన తప్పిదాలు ఇప్పుడనే కాదు, మేము 2015 ఆ టైంలో కూడా ఆఫీసులో కొత్తగా కాలేజీలు అయిపోయిన తర్వాత జాయిన్ అయినప్పుడు కూడా వి యూజ్ టు డిస్కస్. కాకపోతే అప్పుడు అనుకునేవాళ్ళం అప్పుడు నెహ్రూ అలా చేసాడు అంటే అప్పుడు పరిస్థితులు ఏమో అది అనుకునేవాళ్ళం. ఇంకా స్ట్రాంగ్ ఏంటంటే నెహ్రూ మైట్ బి ఫారెన్ మినిస్టర్, ఈఐఎం బేసికల్లీ ఫారెన్ మినిస్ట్రీకి బాగా స్ట్రాంగ్. పటేల్ గారేమో పిఎం కింద కరెక్ట్ క్యాండిడేట్ దేశం కోసం అని చెప్పి అనుకునేవాళ్ళం.